గరుడిని జన్మ కథ. ప్రాచీన కాలంలో సప్త సముద్రాలపైనే దేవతల నివాసం విస్తరించి ఉండేది. ఆ కాలంలో దక్ష ప్రజాపతి అనే మహర్షి యొక్క కుమార్తెలు వినత మరియు కద్రు. ఇద్దరు అత్యంత రూపవంతులు, జ్ఞానవంతులు కూడా. వీరిద్దరూ మహర్షి కన్యపుడు అనే మహాతపస్విని వివాహం చేసుకున్నారు. ఒకరోజు కన్యపుడు తన భార్యలను ప్రేమతో అడిగాడు, మీకిద్దరికి ఏమి కావాలి, సంతానం గురించి మీ మనసులో ఏముంది అని చెప్పాడు. అప్పుడు కద్రు మృదువుగా నవ్వి చెప్పింది, నాకు అనేక సర్పరాజులు పుట్టాలి స్వామి, నన్ను అందరూ తల్లిగా కీర్తించాలి అని. వినత మాత్రం వినయంగా తల వంచి చెప్పింది, నాకు ఇద్దరు కుమార్తెలు చాలు, కానీ వారు సర్వలోకముల కంటే బలవంతులు, మహాత్ములు కావాలి అని. కన్యపుడు ఇద్దరికి వరాలు ఇచ్చి తమ ఆశయాలను తపస్సుతో సాధించమని చెప్పి హిమాలయకు తపస్కార్యాలకు వెళ్ళాడు. కొంతకాలం తర్వాత ఇద్దరు తమ తమ యజ్ఞ కార్యాలను పూర్తి చేశారు. యజ్ఞాల ఫలితంగా ఒక పెద్ద అమృత కలశం రూపంలో డైమండ్ల గుండ్ల వారికి లభించాయి. కద్రుకి 1000 గుండ్లు, వినతకి మాత్రం 2 మాత్రమే. కద్రు తన గుండ్లను సంరక్షిస్తూ సహనంతో 10,000 సంవత్సరాలు వేచి చూసింది. వినత మాత్రం ఆతృతతో సహనం కోల్పోయి తన గుడ్లలో ఒకదాన్ని ముందే పగలగొట్టింది. అందులో నుంచి ఒక ప్రకాశవంతమైన బాలుడు బయటకొచ్చాడు. కానీ అతనికి పాదాలు ఇంకా రూపదాల్చలేదు. ఆ బాలుడు కోపంతో అన్నాడు, అమ్మ, నువ్వు సహనం పాటించలేక ముందే నన్ను బయటకు తెచ్చావు, అందుకే నా పాదాలు పూర్తిగా రూపం పొందలేదు. కానీ గుర్తుంచుకో, నేను అరుణుడిగా సూర్యునికి రథసాదిగా అవుతాను. నా తమ్ముడు మాత్రం నీకు అత్యంత ఘనత తెస్తాడు, అతనే గరుడు అని చెప్తాడు. ఇలా చెప్పి అరుణుడు సూర్యునికి వద్దకు వెళ్ళిపోయాడు. వినత బాధతో మిగిలి 2వ గుడ్డుని పగలగొట్టకుండా దీర్ఘకాలం వేచి చూసింది. అనేక యాగాల తర్వాత 2వ గుడ్డు చీలి వెలుగుతో నిండిపోయింది. అందులో నుంచి వెలువడిన శిశువు ప్రకాశవంతుడు. అతనికి బంగారు రెక్కలు, సూర్యుని సమానమై కాంతి. అతని రూపం చూసి దేవతలు ఆశ్చర్యపోయారు. ఆ శిశువే గరుడు. గరుడు పుట్టిన వెంటనే ఆకాశమంతా ప్రకాశవంతమైంది. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఆశీర్వదించాడు. నీ రెక్కల చప్పుళ్లతోనే గాలులు కదిలిపోతాయి. నీవు శివుడు, విష్ణువు ఆరాధ్యుడు అవుతావు. నీలో మాతృభక్తి సర్వలోకాలకు ఆదర్శం అవుతుంది అని. కానీ వినత జీవితంలో సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. ఒకరోజు కద్రు తన సర్పపుత్రులతో కలిసి ఒక పందెం పెట్టింది. వారు ఇంద్రుడి ఉచ్చశ్రావణ్ అనే తెల్ల గజం యొక్క వర్ణం గురించి వాదించారు. కద్రు అన్నది ఆ గజం నల్లని తోకతో కలిగి ఉంటుంది అని అంటే, వినత అంది, కాదు, అది పూర్తిగా తెల్లగా ఉంటుంది అని అంటోంది. పందెం ప్రకారం ఎవరు తప్పు చెప్తారో వారు మరొకరి దాసి కావాలి అని. కద్రు తన పుత్రులకు రాత్రికి గజం తోకకు నల్లగా కప్పమని ఆజ్ఞాపిస్తుంది. మరుసటి రోజు ఉదయం వినత గజాన్ని చూసి నల్ల తోకను చూసి ఓడిపోయింది. అలా కద్రు చాతుర్యంలో వినత దాసిగా మారింది. గరుడు పెరిగి యువుడు అయ్యాడు. తన తల్లిని ఇతరుల దాసిగా చూసి అతని మనసు మండిపోయింది. అతడు కద్రు సర్పపుత్రులతో అడిగాడు, నా తల్లిని విముక్తి చెయ్యాలంటే నేను ఏం చెయ్యాలి అని. సర్పులు దృష్టిగా నవ్వి చెప్పారు, ఆకాశ మధ్యంలోని దేవతల వద్ద ఉన్న అమృత కలశంను తెచ్చి మాకు ఇస్తే నీ తల్లిని సర్వంతురాలు చేస్తాను అని అన్నారు. గరుడు ఆ సవాల్ని స్వీకరించాడు. అమృతం దొరికే వరకు నేను విశ్రాంతి తీసుకోను అని ప్రయాణం చేశాడు. గరుడు మొదట యజ్ఞవాటికల వీధిగా ఎగిరి దేవతల రక్షకులపై దాడి చేశాడు. అతని రెక్కల దెబ్బలతో పర్వతాలు కదిలిపోయాయి, సముద్రాలు ఉప్పొంగాయి. ఇంద్రుడు, వాయువు, అగ్ని అందరూ తనపై దాడి చేశారు. కానీ గరుడు వారి శక్తులను తలకట్టుకున్నాడు. చివరికి విష్ణుమూర్తి ప్రత్యక్షం అయ్యాడు. గరుడు ఆయన ముందు నమస్కరించి అన్నాడు, నేను అమృతం కోసం వచ్చాను, అమృతం కోసం యుద్ధం చేస్తున్నాను. దేవతలతో శత్రుత్వం కాదు, నా తల్లిని విముక్తి చేయాలనుకుంటున్నానని చెప్పాడు. విష్ణుమూర్తి మమకారంతో నవ్వి ఆశీర్వదించాడు, నీవు నీ తల్లికి ప్రేమతో కృషి చేస్తున్నావు, అమృతం నీవు పొందుతావు. కానీ దానిని గరుడు ఆ తర్వాత దేవత లోకంలోకి చొరబడి అగ్నిమండలం మధ్య అమృత కలశాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అతని వేగం అంత గొప్పది. ఒక్క క్షణంలోనే ఆయన భూమికి చేరుకున్నాడు. కద్రుపుత్రుల ముందుంచి అన్నాడు, ఇదిగో మీకు అమృతం, కానీ నా తల్లిని ఇప్పుడు విముక్తి చెయ్యండి అని అంటాడు. వారు అంగీకరించారు. వినత స్వతంత్రురాలైంది. గరుడు దానంతట దానిని అక్కడే ఉంచి దేవతల ఆదేశ ప్రకారం తిరిగి విష్ణుమూర్తి సేవించడానికి వెళ్ళిపోయాడు. ఇంద్రుడు వచ్చి ఆ అమృతాన్ని తిరిగి తీసుకెళ్లాడు.
కద్రుపుత్రులు అమృతం తినకముందే దేవతల శాపంతో దగ్ధమయ్యారు. దేవతలు గరుడుని వివాహంగేశ్వరుడు, వినతసుతుడు, విష్ణు వాహనం అని కీర్తించారు. విష్ణుమూర్తి అతనిని చెప్పారు, నీ రూపం చూడగానే దుష్టులు పారిపోతారు, నీ నామస్మరణంతోటే సర్పభయం తొలుగుతుంది అని. అలా గరుడు నిత్యం విష్ణుమూర్తి వాహనంగా ఉండి మాతృభక్తికి ప్రతీకంగా నిలిచాడు. ఈ కథ మనకు చెప్పబోయేది ఏంటంటే, మాతృభక్తి అంటే ఎంతటి దివ్యశక్తినైనా సమానం. సాహసం లేకుంటే వినతలాగే మనం కష్టాలు అనుభవించాల్సి ఉంటుంది. ప్రతిజ్ఞతో చేసిన కర్మ ఎప్పటికీ ఫలిస్తుంది. గరుడు మనకు కేవలం దేవత వాహనం మాత్రమే కాదు, ఆయన ధైర్యం, న్యాయం, ప్రేమ యొక్క ప్రతీక. మీకు ఈ కథ కనుక ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మరిన్ని కొత్త కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి వీడియోకి ఒక చిన్న లైక్ చేసుకోండి.